నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరి నదీ తీరాన ప్రజాపాలన, పట్టణ ప్రణాళిక, వెల్లివిరిసిన సేవా కార్యాలు, ప్రాణం తీసుకున్న యువకుడు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన స్వచ్ఛత డ్రైవ్ ఇక ముందు కూడా కొనసాగిస్తామని రామగుండం నగరపాలక మేయర్ మహంకాళి స్వామి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ నెల 6 నుంచి 15 వరకు నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ఆఖరి రోజు ఈ రోజు సండే ఫండే థీమ్తో గోదావరికని పుష్కర ఘాట్ వద్ద నిర్వహించారు. సిడిఎంఏ కార్యాలయం హైదరాబాద్ నుండి విచ్చేసిన జాయింట్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీతో సహా పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, మెప్మా సిబ్బంది కలిసి నదిలో పేరుకుపోయిన చెత్తాచెదరం తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి మాట్లాడారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సుమారు 500 మంది స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని నదిలో పడవేసిన వ్యర్థాలను ఏరి సంచుల్లో నింపి ట్రాక్టర్లలో డంపింగ్ యార్డుకు తరలించారు. నగర మేయర్ మహంకాళి స్వామి ఆద్యంతం సూచనలు ఇస్తూ అందరినీ ఉత్సాహపరుస్తూ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. డిప్యూటీ మేయర్, పలువురు కార్పొరేటర్లు, అదనపు కలెక్టర్ కూడా పలుగు పార చేత పట్టుకొని ఈ ప్రక్షాళన కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. కాగా రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం వెనుక ఖాళీ స్థలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఆ తర్వాత సప్తరికాల్లోని ఎస్సీ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో, బీసీ వెల్ఫేర్ స్కూల్లో విద్యార్థులకు ప్లాస్టిక్ నిషేధం, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, అధికారులు గురువీర, పివి రామన్, వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, శ్రీహరి, నవీన్, పబ్బాల శ్రీనివాస్, రాజ్ కుమార్, రవితేజ, మౌనిక తదితరులు ఉన్నారు. చేస్తున్న 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు తర్వాత రాబోయే పుష్కరాల ప్రోగ్రాం ఉద్దేశించుకొని మనం ఈ గోదావరి ఒడ్డున మనం సాగు చేయడానికి ఒక ప్రోగ్రాం పెడుతున్నాము. ఇందులో ప్రజలు ఇంతమంది వాలంటరీగా వచ్చి సాయం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాము మేయర్ గారు, గౌరవ మేయర్ గారు, కమిషనర్ గారు ఆధీనంలో నిర్వహించబడింది. నేను హైదరాబాద్లో జాయింట్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. ఈ ప్రోగ్రాం ఉద్దేశించి ఈరోజు రామగుండం కార్పొరేషన్కి వచ్చినాం. థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన 99 డేస్ ప్రోగ్రాంలో భాగంగా మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో గోదావరి రివర్ ప్రాంతం స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అటెండ్ అవుతున్నటువంటి మేయర్ గారికి, అదేవిధంగా మా సిటీ మాఫీ జోడీ గారికి, మా శానిటేషన్ స్టాఫ్, ఉమెన్, సిటిజన్ అందరికీ వచ్చి ఇక్కడ శానిటేషన్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేసేందుకు వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. అంటే ఇది ప్రోగ్రామ్ ఈ రోజని కాదు, ఇంతకుముందు మేము డిస్కస్ చేసుకున్నట్టుగా కంటిన్యూస్గా ఈ గోదావరి రోడ్ అనేది చాలా హోలీ ప్లేస్. అది ఈ ప్లేస్లో ఇక్కడ కూడా ఫర్దర్ కూడా శానిటేషన్ ఇబ్బంది కాకుండా మా సైడ్ నుంచి మేము అన్ని ఎఫర్ట్స్ పెడతామని తెలియదు. దాదాపుగా 500 మందితోటి ఈరోజు గోదావరి అంతా కూడా క్లీన్ చేయాలనే ఒక సంకల్పంతో ప్రజలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో మా ఆర్పీలు కానీ, మెప్మాకు సంబంధించిన వాళ్ళు కానీ, మున్సిపల్ సిబ్బంది, అలాగే కార్పొరేటర్స్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ప్రజలందరినీ ఒకటే కోరుతా ఉన్నాం, రామగుండం కార్పొరేషన్ అనేది క్లీన్ రామగుండం, గ్రీన్ రామగుండంగా కావాలంటే ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీద చెత్త వేయకుండా మున్సిపల్ నుంచి ఏదైతే ట్రాలీస్ వస్తూ ఉన్నాయో రోజు ఎవ్రీడే గార్బేజ్ అంతా కూడా ట్రాలీకి ఇచ్చినట్టయితే రామగుండాన్ని ఒక బ్రహ్మాండమైన అందమైన నగరంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది.
ప్రతి ఒక్కరు కూడా ప్రతి మహిళలు కూడా దాదాపుగా ఇక్కడికి 500 మంది మహిళలు రావడం జరిగింది. ఆర్పీలందరికీ కూడా సూచన చేస్తా ఉన్నాం, డోర్ టు డోర్ వెళ్ళండి. ప్రతి మహిళతోటి డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి మాట్లాడే చొరవ మీకుంటుంది. ప్రతి మహిళను కూడా మోటివేట్ చేయండి. క్లీన్ రామగుండంగా చేయాలంటే ప్రతి వాళ్ళు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉన్నది. గత 20 సంవత్సరాల నుంచి రామగుండం పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితులలో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఈ ప్రాంతానికి దీన్ని ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో దాదాపుగా 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అంతా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉన్నది. క్లీన్ రామగుండంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉన్నది. రామగుండం అనేది తెలంగాణ రాష్ట్రంలోనే దీనికి ఒక ప్రత్యేకమైన నగరంగా తీర్చిదిద్దాలంటే ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావడమే కాకుండా ఎక్కడ కూడా చెత్త రోడ్ల మీద వేయకుండా ప్రతి వాళ్ళు కూడా గార్బేజ్ అంతా మున్సిపల్ వాళ్ళకి ఇచ్చినట్టయితేనే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది, అందమైన నగరంగా తీర్చిదిద్దబడుతుంది అనేది తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక కొత్త రూల్ తీసుకొస్తా ఉన్నది. ప్రజలందరూ కూడా రామగుండం ప్రజలు గమనించాలి, ఎవరైనా కూడా రోజు గార్బేజ్ కలెక్షన్ అంతా తీసుకొచ్చి ట్రాలీకి ఇచ్చినా ఒకవేళ ఇవ్వకున్నా ప్రతి ఇంటి నుంచి కూడా 50 రూపాయలు కలెక్షన్ చేసే అవకాశం ఉన్నది. అందుకే మేము ఏమంటున్నామంటే మీ ఇంట్లో ఉన్న చెత్తను మీరు తీసుకొచ్చి ఆ ట్రాలీకి కానీ ట్రాక్టర్ కానీ ఇచ్చినట్టయితే అది వెంటనే వాళ్ళు తీసుకెళ్లి ఊరవతల పడేస్తారు. కానీ మనం అలా ఇవ్వకుండా ఊరు మధ్యలో ఉన్న ఇళ్ల మధ్యలో ఉన్న ఎక్కడో ఒకడ తీసుకొచ్చేయడం వల్ల ఆ వాసనకు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా రోగాల బారిన పడి, అసలే మనకు రామగుండం అంటే ఎక్కువ పొల్యూషన్ ఉన్న ప్రాంతం, ఇక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి, పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. దాంతో చాలా మంది క్యాన్సర్ బారిన పడతా ఉన్నారు. తెలియకుండానే మీరు వేసే చెత్తతోటి అదంతా కూడా పొల్యూట్ అయిపోయి మీ ఇంట్లో వాళ్ళకు కూడా అనారోగ్య పరిస్థితులు ఏర్పడే పరిస్థితి ఉన్నది. కనుక అలాంటివి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి కుటుంబంలో ఉన్న మహిళ మీద ఎక్కువగా ఉంటుంది. కనుక విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు వాహనదారులకు దహార్తి తీర్చేందుకు చల్లటి తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో రామగుండం బీఫోర్ గోదావరికన్ ప్రధాన చౌరస్తా 18 లేన్ కాలనీలో చలు వేండ్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వ్యాళ్ల హరీష్ రెడ్డి మాట్లాడారు. బాటసార్లు, వాహనదారులు, వృద్ధులు చల్లటి తాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జహీద్ పాషా, యోజన విభాగ అధికార ప్రతినిధి బుర్గు వంశీకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కడమల్ల శ్రీహరి, రొడ్డ రవీందర్, ఎంఆర్పీఎస్ నాయకులు కన్నూరి ధర్మేందర్, పల్లె బాపు, కాశీపేట సదానందం, వడ్లూరి శ్రీను, మార్పాల్లి శ్రీను తదితరులు ఉన్నారు. రామగుండం నియోజకవర్గంలోని గోదావరికన్ పట్టణంలోని ప్రధాన చౌరస్తా వద్ద మరి నా విహెచ్ఆర్ ఫౌండేషన్ తరఫున ఒక చలివేంద్రం కేంద్రాన్ని ఇలా ఓపెన్ చేయడం జరిగింది, రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. అట్లాగే నియోజకవర్గంలో 18 లైన్ కాలనీలో ఒకటి, తర్వాత మన బీపవర్ హౌస్ చౌరస్తా కాడ ఒకటి, మొత్తం కలిసి ఒక 3 చలివేంద్రాలని కేంద్రాలను ఓపెన్ చేసినాము. వాస్తవంగా ఈ ఎండాకాలము ఎండలు బగబగ మండుతున్నాయి. అసలే మన సింగరేణి ప్రాంతం, బొగ్గుబాయిల ప్రాంతం, విపరీతమైన ఎండలు, థర్మల్ పవర్ ప్లాంట్లు. మరి ప్రజలకి ఏదో ఒకటి చిన్న సాయం చేయాలని ఒక సదుద్దేశంతో అలా ఇక్కడ ఈ చలివేంద్రాలను ఓపెన్ చేసినాము. ప్రజలు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు, వ్యక్తులు కూడా అందరూ కూడా గమనించి దీన్ని మంచిగా విరివిగా వాడుకోండి. ఎందుకంటే ఎండపూట ఇక్కడ తిరుగుతూ ఉంటే వడదెబ్బలు అవన్నీ తాకకుండా కూడా మీకు చల్లటి నీళ్ళు ఇక్కడ కూల్ వాటర్ ఇస్తున్నాము. డైరెక్ట్ వాటర్ ప్లాంట్ నుంచి వాటర్ టిండర్లో తీసుకొచ్చి పెట్టినాము. సో ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు వచ్చి ఇది వాడుకోండి. స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి సేవ కాబట్టి అందరూ ముందుకొచ్చి దాన్ని వాడుకోవాలని చెప్పేసి కోరుతూ, జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని 1000 రూపాయలకే 4 ప్యాంట్ క్లాత్స్, 1000 రూపాయలకే 4 షర్ట్ క్లాత్, 1000 రూపాయలకే 2 రేమాండ్స్ ప్యాంట్ క్లాత్స్, 1000 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాత్, 599 రూపాయలకి 60 వైట్ లెనిన్ షర్ట్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. స్నేహబంధం వెళ్లి విరిసింది, సేవా సంకల్పం విరాజిల్లింది. ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్ ఒల్లాల సురేష్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా సురేష్ ఆత్మీయ మిత్రులు బాలసాని కొమరేగౌడ్, గోలి జితేందర్ రెడ్డి, అంబటి సంతోష్రావు, కిట్టు, ఎయిర్టెల్ శ్రీనివాస్, జేవి రాజు పుణ్యకార్యంగా సేవా రూపంలో అపూర్వ కానుకను ఇచ్చారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో దివ్యాంగులకు పాకెట్ మనీని అందించారు. కాగా ఒల్లాల సురేష్ బర్త్డే సందర్భంగా సురేష్ సతీమణి సునీల, కుమారులు, కుమార్తె శ్రీచరణ్, వైష్ణవి కూడా పుణ్యకార్యం చేపట్టారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్లో వారిద్దరూ పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు. నా బర్త్డే సందర్భంగా నా మిత్ర బృందం ఏదైతే జ్యోతి గాంధీ ఫౌండేషన్ తరపున సహాయం చేస్తున్నారో వారందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదములు.
ఎందుకంటే బర్త్డే అనగానే ఎక్కడో వెళ్ళి పార్టీ అనేది కామన్ అందరికీ. అలా కాకుండా ఎంతో కొంత మనం కూడా 10 మందికి సహాయం చేయాలి అనేది మన గాంధీ సార్ని చూసి నేర్చుకున్నాం. అందుకే జ్యోతి గాంధీ ఫౌండేషన్ తరఫున మా వంతు సహాయంగా ఎంతో చిన్న సహాయం చేయడానికి మేము ఈరోజు ముందుకు వచ్చాము. దాన్ని అన్న చెప్పగానే అరేంజ్మెంట్ చేసి మాకు అన్ని రకాల సహాయ సహకారాలు ప్రతి ఎల్లవేళలా నేనున్నా, మీకు ఏది కావాలన్నా నేనున్నా అని మా అన్న ముందుంటాడు. కాబట్టి అన్నకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు అన్న. ఈరోజు నా బర్త్డే స్పెషల్గా వేయడంలో మీ వంతు పాత్ర నేను చాలా దాన్ని స్వీకరిస్తున్నా. సేవా సంకల్పం వెల్లివిరిసింది. చల్లా కుటుంబంలో ఆనందం వికసించింది. కార్మిక ప్రజానేత చల్లా రవీందర్ రెడ్డి, విజయలక్ష్మి ముద్దుల కుమారుడు శ్రీ దివ్య దర్శిని చిట్ ఫండ్ డైరెక్టర్ చల్లా హర్షిని మణికంఠరెడ్డి పెళ్లి రోజు ఈ రోజు. ఈ సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికన్ తిలక్ నగర్లో శ్రీ వినాయక మహిళా సమాఖ్య నిర్వహించే స్మైల్ బెగ్గర్ షెల్టర్లోని నిస్సాయిలకు పాకెట్ మనీ రూపంలో బియ్యాన్ని అందించారు. బర్త్డే కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకుడు నూనె శరత్ మోహన్ తదితరులు ఉన్నారు. మనందరికీ సుపరిచితులు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు గాంధీగిరి వార్తలకు అందరినీ ప్రతిరోజు కూడా గోదావరికల్లో ఏం జరిగినా కానీ మొదటిగా మనకు వార్త తెలవాలంటే గోదావరికల్లో చైతన్యపరిచేటువంటి గాంధీ సార్ మన యొక్క ఈ షెల్టర్ హోమ్కి విచ్చేయడము చాలా సంతోషంగా భావిస్తున్నాము. ఈ విధంగానే ఈరోజు మాకు బాగా పరిచయమైనటువంటి చల్లా రవీందర్ రెడ్డి గారి కుమారుడు మరియు వారి యొక్క కోడలు హర్షిని మణికంఠ యొక్క వార్షికోత్సవాన్ని ఈ యొక్క ఆశ్రమంలో ఈ నిరాశ్రయులు ఎవరైతే యాచక వృత్తిలో ఉన్నటువంటి మా దగ్గర ఆశ్రయం పొందుతున్న వ్యక్తుల మధ్య చేయాలి. వాళ్ళ ఆశీస్సులు కూడా అందరికీ కలగాలని ఒక మంచి సేవా సంకల్పంతో, మంచి స్ఫూర్తితో మా అందరూ కూడా స్ఫూర్తినిపడానికి వచ్చినటువంటి మా గాంధీ సార్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం కేక్ కట్ చేసి ఆ యొక్క దంపతులకు ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాము. 2 సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించి ప్రాణాపాయం నుండి బయటపడిన ఓ యువకుడు చివరకు ఈరోజు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్న విషాద ఘటన ఎయిటింగ్టన్ కాలనీలో జరిగింది. డెకరేషన్ పనులు చేసుకునే నిమ్మతి విజయ్ తండ్రి తిరుపతి 10 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా తన తల్లి అంజలి, సోదరి శిరీషతో కలిసి జీవిస్తూ ఉన్నాడు. అయితే విజయ్ సభ్యతంకు చెందిన ఓ యువతిని వన్ సైడ్లో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి విజయ్ ప్రేమను నిరాకరించడంతో 2021, 2025 సంవత్సరాల్లో 2 సార్లు విజయ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. విజయ్ని పెళ్లి చేసుకోమని ఈమె విజయ్కి సంబంధించిన వాళ్ళు అడగగా వేరే అబ్బాయిని తాను ప్రేమిస్తున్నానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయి తేల్చి చెప్పడంతో గత కొద్ది రోజులుగా విజయ్ మానసికంగా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తన సోదరి పెళ్లి సంబంధం కోసం సుల్తాన్బాద్కు వెళ్లి తల్లితో సోదరుతో కలిసి వెళ్ళాడు. ఒక్కడే తిరిగి ఎయిటింగ్టన్ కాలనీకి వచ్చి విజయ్ నిన్న రాత్రి తన ఇంట్లో పై కప్పుకు రాడుకు చీరతో ఉరివేసుకొని చనిపోయాడు. ఈ ఘటన మీద గోదావరికన్ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.